వెల్కమ్ టు అమ్మ బిడ్డ. నేను మీ పుష్ప వీరేశం. ఇది నకెరెకల్లు ఫ్రూట్ మార్కెట్లో కొన్నా నేను మన ఊర్లో. దీని పేరు సన్ను ఫ్రూట్ అని చెప్పిండు అన్న, పండ్లమ్మాయి అన్న. కానీ నేను ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతంలో దోసకాయ జాతికి సంబంధించిందే వాటర్ మిలాన్ జాతికి సంబంధించింది ఒకటి ఉంటుంది. అది ఇంకా పొడుగుంటుంది, తిననీకే ఉంటుంది అది. కానీ ఇది ఏంటిదని కోస్తే మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు కోసే చూపిస్తున్నా నేను. దీనికి మీరు చూసినంత వరకు, మీరు తిన్నంత వరకు దీనికి ఏం పేరుందో చెప్పండి. సేమ్ దోసకాయలాగా మొదగా లోపలెట్టింది చూడాలి. దీనికి మా నకరికల పెట్టిన పేరు మాత్రం సన్ ఫ్రూట్. ఒకడొకరికి ఎక్కడికి ఎక్కువ అవుతున్నాయి. ఒకటి సన్ ఉన్నాక వస్తుందా, సన్ లేనప్పుడు వస్తుంది. చూడండి, ఇది దోసకాయ. మరి నక్కరెక్కడ దోసకాయ తింటున్నా, ఇది ఏంటిదో నాకు అర్థం కాలేదు. కానీ ఇది కూర అయితే ఉండరంట, తింటారంట. నేను మాత్రం దీన్ని గింజల కోసమే కొన్నా. ఈ గింజల కోసం, ఈ గింజలు ఎండబెట్టుకొని దీన్ని విత్తనం చేయడానికని కొన్నా. నేను అప్పుడు రాయలసీమ సైడ్, కర్నూలు సైడ్ తిన్నది కూడా దోసకాయ లాగానే ఉంటుంది. చూడడానికి కూడా దోసకాయ ఉంటుంది. టేస్ట్ మాత్రం నాకు తెలుసు. ఇది అట్లా ఉందో లేదో చూడాలి ఇప్పుడు. కదా మన ఇంట్లో గజ్జి మొక్కలు ఉంటారు, గజ్జి గజ్జి చేస్తారని ఒక్క షాట్ కూడా చేసుకుని, నన్ను ఒక్క వీడియో కూడా చేసుకునేరు. అక్కడ కాడని చూపెట్టు, ఇక కండు చేసుకుని మొక్కని వీడియో అంత డిస్టర్బ్ చేసేది నన్ను. ఇది నేను తిని చూపిస్తున్నా. ఈ దోసకాయ లాగుందా? దోసకాయ కాదురా, కర్బూజకాయ ఏమంటారు దాన్ని. సేమ్ టేస్ట్ అట్లా ఉంది, ప్రామిస్ అట్లా ఉంది. సరే, నిజంగా అట్లానే ఉంది. ఇంకొంది నిజంగా కర్బూజా లాగానే ఉంది టేస్ట్. చూడడానికి దోసకాయ లాగా ఉంది కానీ అట్లా లేదు. తినడానికి మాత్రం టేస్ట్ సూపర్ ఉంది. మళ్ళీ అడగకూరు మీరు. గింజలు తీరా నిర్మల, గింజలు తీరా, గింజలు తినకూడదు ప్లీజ్. నా గింజలు నాకు ఇయరా. చాలా బాగుంది. దోసకాయ జాతి కాదు ఇది, కర్బూజా జాతి. కంపల్సరీ కర్బూజా జాతి. చాలా బాగుంది. 50 రూపీస్కి ఇచ్చింది. కొంచెం కర్బూజా లాగా ఉంది, కొంచెం సీతాఫలం లాగా ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది. ఇదిగోండి, ఈ గింజలు అయితే నేను దాచిపెడుతున్నా. ఒక 5-6 రోజులలో ఎండబెట్టి ఇప్పుడు మన దాంట్లోనే ఇస్తా, ఆర్గానిక్ దాంట్లో. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఒకవేళ నకరికల్లు వాళ్ళు ఎవరంటే కొనుక్కోండి. రోడ్డు మీద ఒక 2 షాపులలో అమ్ముతున్నట్టుంది. ఇది బండి మీద ఒక అన్నం అమ్మిండు, కానీ చాలా టేస్ట్గా ఉంది. కొంచెం చిత్పల్ల పండులాగా కూడా అనిపిస్తుంది. చాలా టేస్ట్గా ఉంది. బర్రె లెక్క తింటుండే ఒక ఆయన, తలకాయ చెప్తుండు. ఆ పోరుంది, ఈ సన్ ఫ్రూట్ అని పిలిచారు. కానీ ఇది చూడండి మరి. ఇక్కడ మీరు చాలా జిల్లాల నుంచి చూస్తారు కదా ఈ వీడియోని. మీ జిల్లాలో దీన్ని ఏమని పిలుస్తారు? చూడడానికి పోలిక మాత్రం దోసకాయ జాతిలాగానే ఉంది. టేస్ట్ మాత్రం కర్బూజా చిత్పాల పండు లాగా ఉంది. మీరు కొని చూడండి, కంపల్సరీ చిత్పాల పండు లాగానే ఉంది. గాలి మొక్క మడు గోడ వేస్తున్నాడు. ఇంకెట్లా వీడియో చేసి ఎప్పుడు మీరు టేస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మానవ జీవిత శైలికి సంబంధించిందే ఇదొకటి ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఆస్వాదించాలి. బాయ్ అందరికీ.